కొడాలి నానిపై త్వరలో లూకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ దిశగా ఏపీ పోలీసులు అడుగులు పడుతున్నాయి. ఇక తప్పుడు చిరునామాతో పాస్పోర్ట్ సృష్టించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఐడికి కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు. ఇక దీంతో ఈ అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ చిరునామాతో కొడాలి నాని పాస్పోర్ట్ సృష్టించుకొని విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా పోలీసు వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై లూకౌట్ నోటీసులు జారీకి సమాయత్తమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు కొడాలిపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై కూడా నిఘా పెట్టాలని డీజీపీకి అలాగే టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మాజీ మంత్రి కొడాలి నానిపై అయితే త్వరలో లూకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆయనపై కదలికపై నిఘా పెట్టాలని కూడా డీజీపీకి అలాగే టీడీపీ కార్యకర్తలు అయితే ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ ఏంటి? రచన, ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నేతగా ఉన్నటువంటి కొడాలి నానికి అయితే మాత్రం రోజు రోజుకి ఉచ్చు బిగించుకుంటా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కూడా మాజీ మంత్రి కొడాలి నానిపై పలు కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి లుకౌట్ సర్కిల్ అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఇప్పటికే జారీ చేసి ఉన్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటికి కూడా సర్కిల్ అయితే మాత్రం పంపించడం జరిగింది. నానిపై ఉన్నటువంటి కేసుల నేపథ్యం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు అయితే మాత్రం ఏపీ పోలీసులు అయితే మాత్రం ఆయనకు లుకౌట్లు నోటీసులు అయితే మాత్రం జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి మాజీ మంత్రి ఇటీవల చూడొచ్చు, ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ యొక్క ఆపరేషన్ తర్వాత కూడా ఆయన అమెరికా వెళ్తారని ప్రస్తుతం జోరుగా అయితే మాత్రం ప్రచారం కొనసాగుతున్న ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దేశం విడిచి వెళ్లకుండా ముందస్తుగా కూడా పోలీసులు అయితే మాత్రం లుకౌట్ నోటీసులు జారీ చేయడం అయితే మాత్రం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ ద్వారా ఎల్ఓసి కాపీని అయితే మాత్రం అన్ని విమానాశ్రయాలకు పంపించారని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూడా చూడొచ్చు, ఏదైతే కొడాలి నాని గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు చేశారనేటువంటి అభియోగాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆయన కదలికలపై కూడా నిఘా పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే డీజీపీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కె శ్రీనివాస్ అయితే మాత్రం ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా ప్రస్తుతం పరిశీలన కూడా చేస్తా ఉన్నారు. అంటే కొడాలి నాని కదలికలను ఎప్పటికప్పుడు కూడా గమనిస్తా ఉండాలి. కొడాలి నాని దేశం విడిచి వెళ్ళిపోతే తిరిగి మరలా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎటు వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక డేగ కన్ను కొడాలి నానిపై పెట్టాలని చెప్పి కూడా చూశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అతనికి పాస్పోర్ట్ ప్రస్తుతం అయితే లేనట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనందున అతని హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ ను పొంది ఉంటారని కూడా పోలీసులు అయితే మాత్రం అనుమానిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా హైదరాబాద్ లో చిరునామాతో ఆయన పాస్పోర్ట్ పొందారా లేదంటే ఇతరత అడ్రస్లతో ఎక్కడైనా ఆయన పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారా అనేటువంటి దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా కొడాలి నానికి సంబంధించినటువంటి దానిపై కూడా ముందస్తుగా కూడా ఎప్పటికప్పుడు సమాచారం అయితే సేకరిస్తా ఉన్నారు. అంతేకాకుండా కొడాలి నానికి సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి వారిపై కూడా ప్రత్యేక కన్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. కొడాలి నానికైతే ఊహించిన విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కానీ పోలీసులు అయితే మాత్రం ఊహించిన విధంగా ఒక ఎదురు దెబ్బ కొడతారని కూడా ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కూడా మరి దీనిపై కొడాలి నాని అయితే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ మరి కొడాలి నానికి ప్రస్తుతం హార్ట్ కు బైపాస్ సర్జరీ జరిగింది. కాబట్టి ఈ అనంతరం కూడా ఆయన ప్రశాంతంగా ఉండేందుకు విదేశాలు వెళ్లకుండా కూడా పోలీసులు ఇప్పటికే లుకౌట్ ఎల్ఓసి నోటీసులు జారీ చేశారు. కాబట్టి మరి దీనిపై ఏ విధంగా కొడాలి నాని ముందుకెళ్తారని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు డీజీపీ హరీష్ గుప్తా కూడా ఇప్పటికే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్తో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఆయన పాస్పోర్ట్ ను సైతం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో పాస్పోర్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయాలని చెప్పి కూడా తెలియజేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కొడాలి నానికి ఉచ్చు బిగిస్తా ఉంది. మరోపక్క రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఒక్కొక్కరిగా అయితే మాత్రం ఉచ్చు బిగిస్తున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ పవన్.